వెల్కమ్ బ్యాక్ టు దిల్సే టాక్స్ విత్ వర్షిక. స్టాక్ మార్కెట్ అనేది ఒక మార్కెట్ ప్లేస్. ఇక్కడ కంపెనీలు తమ షేర్స్ను పబ్లిక్కి అమ్ముతాయి. ఈ షేర్లు కొనుగోలు చేసుకోవడం ద్వారా సాధారణ ప్రజలు ఆ కంపెనీలో భాగస్వాములు అవుతారు. స్టాక్ అనేది ఒక కంపెనీలో షేర్స్ని సూచిస్తుంది. ఒక కంపెనీ తన వ్యాపారం పెంచుకునేందుకు నిధులు సేకరించాలి అంటే అది తన షేర్ మార్కెట్లో విక్రయిస్తుంది. కంపెనీ ఒక IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా తన షేర్స్ను మొదటిసారిగా మార్కెట్లో అందిస్తుంది. అప్పటి నుండి షేర్స్ మార్కెట్లో కొనుగోలు అమ్మకం జరుగుతాయి. షేర్ ధరలు డిమాండ్, సప్లై, ఆర్థిక పరిస్థితులు, కంపెనీ పనితనం ఆధారంగా మారుతాయి. స్టాక్ మార్కెట్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన సూచిక. మార్కెట్ ఎదగడం అంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటున్నట్లు సూచిస్తుంది. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువయ్యే దశగా ఉంటే వృద్ధి, ఆరోగ్య అవకాశాలు పెరుగుతాయి. PMS అనగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అని అర్థం. ఇది పెట్టుబడిదారులకు ఒక ప్రత్యేక పెట్టుబడి పథకం. ఈ సేవలో నిపుణులు వారి మార్కెట్ అనుభవం, పరిశోధన ఆధారంగా డబ్బును వివిధ స్టాక్స్, బ్రాండ్స్ మరియు ఇతర ఆస్తుల్లో పెట్టుబడి చేస్తారు. PMSలో పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా షేర్స్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆర్థిక మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా విభిన్న మార్గాలుగా అందుబాటులో ఉన్నాయి. అలాంటిదిగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ PMS కూడా ఉంది. PMS అనేది ఒక ప్రొఫెషనల్ సేవ. దీని ద్వారా పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఒక నిపుణులు వారి డబ్బును నిర్వహిస్తారు. PMS అనేది పెట్టుబడిదారులకు వారి డబ్బును నిపుణుల చేతుల్లో పెట్టి మంచి రిటర్న్స్ సాధించడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన సాధనం. కానీ ఇది అధిక పెట్టుబడి జాగ్రత్తలతో చేయాల్సిన పని. PMS సేవలను ఎంచుకొని దాని పనితీరు పర్యవేక్షణతో ముందుకు పోతే ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. షేర్ మార్కెట్ అనేది ఒక ఆర్థిక సంస్థలు, కంపెనీలు తమ వాటా షేర్స్ను ప్రజలకు అమ్మి పెట్టుబడులు సేకరించే ఒక ప్రదేశం. ఇక్కడ ప్రజలు ఆ కంపెనీల షేర్స్ను కొనుగోలు చేసి వాటిలో భాగస్వాములు అవుతారు. షేర్ మార్కెట్ ద్వారా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి నిధులు అందుకుంటాయి మరియు ఆ నిధులతో వ్యాపారాన్ని విస్తరించగలుగుతాయి. షేర్ మార్కెట్లో షేర్ ధరలు మార్కెట్ డిమాండ్ మరియు సరఫరాపై ఆధారపడి మారుతాయి. కంపెనీ ఆర్థిక ఫలితాలు, మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలు షేర్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. షేర్ మార్కెట్ అనేది ఆర్థిక అభివృద్ధికి కీలకమైన భాగం. ఇది కంపెనీలకు నిధులు అందించడమే కాక పెట్టుబడిదారులకు సంపద సృష్టించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఆలోచించి సరైన సమాచారంతో చేయడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా పరిశోధన చేసి మంచి నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే ఇక్కడ పెట్టుబడి చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వస్తే బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలు తగ్గిపోవడమో, మార్కెట్లో పెద్ద మొత్తంలో నష్టాలు సంభవించడమో జరిగితే పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారంలో పెట్టి రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో బంగారం ధరలు ఎక్కువగా US డాలర్లో నిర్ణయించబడతాయి. డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీలలో బంగారం కంపారిటివ్లీ తక్కువ ఖరీదుగా కనిపిస్తుందని, అందువల్ల అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని చెప్పారు. ప్రపంచంలో సంపద పెరుగుతున్న కొద్దీ ఆభరణాలుగా, పెట్టుబడులుగా బంగారం కొనుగోలు చేయడం ఎక్కువ అవుతుంది. ఇది గోల్డ్ డిమాండ్ పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా ధరలు పెరుగుతాయి. ప్రత్యేకంగా భారతదేశం, చైనా వంటి దేశాలలో బంగారం ఆభరణాలుగా ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్ళు, పండుగలు సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం మన సాంప్రదాయం. ఇది గోల్డ్ ధర పెరుగుదలకు ప్రధాన కారణం. పాన్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ అనేది భారతదేశ పౌరులకు అత్యధిక లావాదేవీల్లో ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ జారీ చేసే ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ కార్డు ప్రతి పన్ను చెల్లించే వారికి, బిజినెస్ యాజమాన్యులకు, పెట్టుబడిదారులకు అవసరం. పాన్ అనేది వ్యక్తి ఆర్థిక చరిత్రకు ఒక గుర్తింపు నెంబర్. ఈ కార్డు ద్వారా ఆదాయ పన్ను శాఖ
మీరు చేసిన అన్ని ముఖ్యమైన లావాదేవీలను ట్రాక్ చేయగలదు. ఇది అవినీతిని నివారించడానికి, టాక్స్ ఎవేజ్ను గుర్తించడానికి సహాయపడుతుంది. పాన్ కార్డ్ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే కాదు, అది మన ఆర్థిక కార్యకలాపాలకు అవిచ్చిన గుర్తింపు. పన్నుల సరైన వసూళ్లు, లావాదేవీల పరస్పర గుర్తింపుకు పాన్ చాలా ముఖ్యమైనది. అందువల్ల ప్రతి పౌరుడికి పాన్ ఉండడం చాలా అవసరం. పాన్ ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది.